తులరాశి వారు ఇవి దానం చేయడం వలన మీరు ఒక మంచి శుభవార్త వింటారు. దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవడానికి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే లైక్స్ కూడా ఇవ్వండి. జ్యోతిష్యం ప్రకారం తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు. కొత్త ఏడాదిలో ఈ రాశి వారికి శుక్ర, శని, బుధవారాలు అనుకూలంగా ఉంటాయి. ఇదిలా ఉండగా తులారాశి వారికి గత ఏడాది కంటే కొత్త ఏడాదిలో మెరుగైన ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. శనిదేవుడు శుభస్థానంలో సంచారం చేయడం వల్ల పోటీ రంగాల్లో మంచి విజయం సాధిస్తారు. అదేవిధంగా గురుడి ప్రభావంతో మీ పరిచయాలు పెరుగుతాయి. మీ సామాజిక స్థితి పెరుగుతుంది. మరోవైపు కొత్త ఏడాదిలో కొన్ని విషయాల్లో కొంత జాప్యం, సవాళ్లను ఎదుర్కోవచ్చు. అయితే మీరు దీర్ఘకాలిక విజయాలను పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయనే పూర్తి వివరాలను తెలుసుకుందాము. ఇప్పుడు కెరీర్ పరంగా చూద్దాము. తులారాశి వారికి కొత్త ఏడాదిలో కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మే తర్వాత మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. గురుడి ప్రభావంతో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే శనిదేవుడు మార్చి వరకు ఉద్యోగులకు కొన్ని ఆటంకాలను కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు పనిచేసే ప్రాంతంలో అధికారులతో సమన్వయాన్ని కొనసాగించాలి. అయితే గురుడి సహాయంతో మీరు ఎప్పటికప్పుడు సమస్యలన్నిటికీ పరిష్కారం కనుగొంటారు. రాహువు, కేతువు వరుసగా 6, 12 స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అయితే వ్యాపార పరంగా మంచి విజయాలు సాధిస్తారు. ఇప్పుడు ఆర్థిక పరంగా ఎలా ఉందో చూద్దాము. కొత్త ఏడాదిలో తులరాశి వారికి శనిదేవుడి ప్రభావం కారణంగా కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. కెరీర్ పరంగా మీరు విజయం సాధిస్తారు. పోటీ రంగాల్లో మీరు విజయం సాధించవచ్చు. గురుడి ప్రభావంతో మొదటి 6 నెలలు పాటు మీ కీర్తి పెరుగుతుంది. మీ ప్రయత్నాలకు గుర్తింపు పొందుతారు. అయితే ఆర్థిక పరంగా కొన్ని చిన్న సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. కానీ వ్యూహాత్మక నిర్ణయాలతో వీటిని అధిగమిస్తారు. అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇప్పుడు కుటుంబ జీవితం ఎలా ఉందో చూద్దాము. ఈ రాశి వారికి కొత్త ఏడాది ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. గురుడు ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి వరకు శని 7వ స్థానంలో ఉన్నంత వరకు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శనిదేవుని స్థానం మారిన తర్వాత వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు రాహువు ఈ రాశి నుంచి 5వ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ పిల్లల నుంచి కొన్ని అశుభవార్తలు వింటారు. అయితే మీ విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే మీ పిల్లలకు మార్గం సుగమం అవుతుంది. సంతానం కోరుకునే వారికి ఏడాది మధ్యలో శుభవార్తలు వినిపిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యపరంగా ఎలా ఉందో చూద్దాము. కొత్త ఏడాదిలో తులరాశి వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మొదటి 6 నెలల్లో శని ప్రభావం వల్ల కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు. వాతావరణ సంబంధిత వ్యాధుల కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. అయితే గురుడు ఈ రాశి నుంచి 9వ స్థానం నుంచి అంటే అనుకూలమైన స్థానంలో వచ్చిన వెంటనే మీ శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు ఆరోగ్యంలో మెరుగుదలను చూస్తారు. ఆరోగ్య సంబంధిత సమస్యల నుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఈ రాశివారు కొత్త ఏడాదిలో
శని, గురుడికి సంబంధించిన మంత్రాలను క్రమం తప్పకుండా పఠించాలి. ఓం శం శనిశ్చార్య నమః, ఓం బ్రీం బృహస్పతేయ నమః అనే మంత్రాలను పఠించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొత్త ఏడాదిలో ప్రతిరోజు శ్రీ దుర్గా చాలీస పఠించాలి. అలాగే అరటి లేదా పసుపు వస్తువులను దానం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.